ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 14వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకుని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చెను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆమోసు గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి భాగంలో ఆయన ఆమోసు అంటే భారమని, ఆయన దేవుడు తనకు అప్పగించిన ప్రజల ఎడల భారం కలిగి ఉన్నాడని మనం మొదటి భాగంలో నేర్చుకున్నాం. ఈ రెండవ భాగంలో మనము ఆమోసు పశువుల కాపరి, ఈ గ్రంథకర్త కూడా ఆమోసే. పశువుల కాపరి అయ్యుండి మేడి పండ్లను ఏరుకునేవాడిని అంటున్నాడు. అంటే ఆమోసు పశువుల కాపరి, ఆ తర్వాత మేడి పండ్లు ఏరుకుంటూ వాటిని అమ్ముకుంటూ ఆయన తన జీవితాన్ని కొనసాగించుచున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథము రాసిన వారిలో చాలామంది చాలా రకరకాల వారు ఉన్నారు. ఒకటి, సకల విద్యల నేర్పరి అయినటువంటి మోషే ఉన్నాడు. రెండవది, తత్వశాస్త్రి అయినటువంటి సొలొమోను బైబిల్ గ్రంథం రాసిన వారిలో ఉన్నాడు. మరొకరు రాజకీయ వేత్త అయినటువంటి దానియేలు బైబిల్ గ్రంథం రాసిన వారిలో ఉన్నాడు. రాజైన దావీదు బైబిల్ గ్రంథాన్ని రాసిన వారిలో ఉన్నాడు. ఆ తర్వాత వైద్యుడైన డాక్టర్ లూకా ఉన్నాడు. చూడండి, గొప్ప విద్వాంసుడు, ధర్మశాస్త్రాన్ని గొప్పగా నేర్చుకున్నటువంటి, అవగాహన చేసుకున్నటువంటి విద్వాంసుడైనటువంటి పౌలు ఉన్నాడు. విద్య లేని పామరులు, యేసుక్రీస్తు శిష్యులు, జాలర్లైన వారు ఉన్నారు. పశువులు కాసుకొనుచు మేడి పండ్లు ఏరుకుంటున్న ఆమోసు ఉన్నాడు. ఇక్కడ ఇతడు గొప్పవాడు అని చెప్పడానికి దేవుని చేత పిలువబడిన వాడుగా చూస్తున్నాం. పశువులను కాయటంలో నేర్పరి, దేవుణ్ణి స్తుతించటంలో ఆసక్తి కలిగిన వాడు ఆమోసు. దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించిన ఒక సమర్పణ కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఆమోసు మనకు కనపడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇతడు దేవుని మాటకు లోబడినవాడు. దావీదు దేవుని గద్దింపుకు లోబడ్డాడు. తప్పు చేశాడు దావీదు. తప్పు చేసినప్పుడు ప్రవక్త అయినటువంటి నాతాను వెళ్ళి హెచ్చరించినప్పుడు దావీదు తనంతటికి తానే పశ్చాత్తాపడ్డాడు. ప్రవక్త చెప్పిన మాటలు విని పశ్చాత్తాపంతో నిండిపోయాడు. దావీదు అంటాడు, నేను పాపము చేశాను. చూడండి, మనము ఈ ఆమోసు
పాపము చేసిన వారిని, పాపాలను హెచ్చరించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక గొప్ప ప్రవక్తగా మనకు కనపడుతున్నాడు. ఎప్పుడైనా సరే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము ఎప్పుడైనా నీ పాపాన్ని గురించి హెచ్చరించినప్పుడు, దేవుని వాక్యము నీలో ఉన్న లోపాలను ఎత్తి చూపించినప్పుడు నువ్వు వెంటనే దిద్దుకోవాలి, నువ్వు వెంటనే సరిచేసుకోవాలి. అంటే దేవుడే ఆ మాటలు నీతో మాట్లాడుతున్నాడన్న సంగతి మర్చిపోకూడదు. దేవుని మాటను వెనకకు తోసివేయకూడదు. ప్రవక్త అయిన నాతాను దావీదు దగ్గరికి వెళ్ళి, నువ్వు చేస్తుంది తప్పు చేశావు, నువ్వు దేవుడు నిన్ను ఎంతగా హెచ్చించాడు, నీకన్నీ సమకూర్చాడు, కానీ నీవు పరస్త్రీని మోహించి ఆమెను నీ భార్యగా చేసుకున్నావు, పరాయి వాడి భార్యను నీవు నీ భార్యగా చేసుకున్నావు, అతన్ని చంపించి అని నువ్వు చేసింది భయంకరమైన పాపమని నాతాను హెచ్చరించినప్పుడు దావీదు వెంటనే తన పాపాన్ని ఒప్పుకున్నాడు, సరిచేసుకున్నాడు, దుఃఖపడ్డాడు, దేవుని సన్నిధిలో అంగలార్చాడు. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని వాక్యానికి విధేయత అవ్వటం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఈ ఆమోసును దేవుడు పిలిచాడు అని మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం అక్కడ? మనం ఏం చదువుకున్నాం? ఆమోసు 7వ అధ్యాయము చూడండి 15వ వచనం. చూడండి, నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలీ వారికి ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చాను. ఈ పశువుల కాపరి ఏం చెప్తాడు? ఆయన అనలేదు నేనేం చెప్తాను అని అనలేదు. అంటే దేవుడు పిలిచాడు కనుక దేవుడే సమస్తమును నేర్పిస్తాడు. అందుకనే మొదటన్నాడు, నేను ప్రవక్తగా నేను ఉండలేదు, లేకపోతే నేను ప్రవక్త దగ్గర శిష్యుడిని కూడా కాదు. సడన్గా దేవుడు నన్ను పిలిచాడు, నేను వచ్చేసాను. దేవుని పిలుపును అందుకొని వెంటనే దేవుని మాటకు విధేయుడై లోబడి దేవుని సన్నిధిలో దేవుని మాటలు చెప్పడానికి వచ్చిన ఒక గొప్ప ప్రవక్త, పశువుల కాపరి. చూడండి, పశువులు ఎవరంటే, నేను ఒక మాట చెప్తాను మీకు. దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర విచారణ చేయని ప్రతివారు కూడా పశువులే. మీరు చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తులైన ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం తర్వాత చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఏమంటున్నారు? ఇశ్రాయేలు వంశస్థులారా, పద్నాలుగు వచనం నుంచి 10వ అధ్యాయం 14వ వచనం నుంచి, తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. ఏమండి? పోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. చూడండి, ఎవరంటే తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. దేవుని వాక్యము అనే తెలివి లేని, దేవుని వాక్యము లేని ప్రతివాడు పశువుతో సమానము. దేవుని వాక్యానికి లోబడని వారు పశువులు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. మీరు 21వ వచనం, కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక
వారు వర్ధిల్లకై ఉన్నారు, వారి మందలన్నీ చెదిరిపోవచ్చున్నవి. అంటే కాపరులు కూడా ఇక్కడ యెహోవా దగ్గర విచారణ చేయకపోతే కాపరులని చెప్పుకునేవారు కూడా పశువులే. తెలివి లేని వారు పశువులు. ఇలాంటి పశువులను రక్షించుటకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన చేసింది ఏంటంటే పశుప్రాయులైనటువంటి మనుషులను ఆయన రక్షించడానికి లోకంలోనికి వచ్చాడు. తెలివి లేని వారిని రక్షించుటకు. అంటే మీరు సామెతల గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. అమ్మా, శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు. దేవుని వాక్యం నిన్ను గద్దించినప్పుడు నువ్వు లోబడకుండా నువ్వు అసహించుకుంటే నువ్వు పశుప్రాయుడివి. పశువుతో సమానం. పశువే. అరే వాడు పశువులాగా ప్రవర్తిస్తున్నాడు అంటారు. చూడండి, ఇలాంటి పశువులను రక్షించడానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పస్కా పశువుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మీరు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఏమి రాయబడిందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇక్కడ అంటున్నాడు, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు మన కొరకు వధించబడెను. పస్కా పశువుగా, పశుప్రాయులుగా జీవిస్తున్న ఈ మానవులు దేవుని మాట లెక్క చేయకుండా, ఇష్టానుసారంగా, జ్ఞానము లేకుండా, లోక సంబంధమైన జ్ఞానముతో బ్రతుకుతూ దేవుని జ్ఞానానికి లోబడకుండా బ్రతుకుతున్న ఈ మనుషులందరినీ రక్షించడానికి యేసు ప్రభు వారి లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి వచ్చాడు. మన పాపములను భరించడానికి వచ్చాడు. ఆయన పస్కా పశువుగా తను తాను రిక్తునిగా చేసుకొని సిలువలో అర్పించబడటానికి వచ్చాడు. ఆయన యేసు ఎందుకు వచ్చాడంటే నీ పాపాలను తీసివేసి నిన్ను మహిమ కలిగిన రాజ్యానికి చేర్చడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఈ లోకములోనికి రావడానికి కారణం అదే. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం చేసుకోండి, దేవుని మాటలు అర్థం చేసుకోండి. నీ జీవితం ఇంకా సరైనటువంటి రీతిలో లేకపోతే ఇప్పుడైనా దేవుని మాటలు విని దేవునితో సంబంధం కలిగి జీవించటానికి నిన్ను నీవు నిర్ణయించుకోవాలి. చూడండి, దేవుని కొరకు 2 పాడి ఆవులు తన పిల్లలను పక్కన పెట్టి యెహోవా మందసాన్ని మోసుకొని ఇశ్రాయేలీల అంటే ఆ ప్రాంతంలోనికి వచ్చి బలిగా అర్పించబడిన సందర్భం కనపడుతుంది. ఆ పిల్లలు, ఆ పాడి ఆవులు, పశువులు చూడండి, పశువులే ఇశ్రాయేలీల విమోచన కొరకు వధించబడినట్లుగా మనం చూస్తాం. సమూయేలు గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయం చదివితే అక్కడ ఆ భాగం శ్రేష్టంగా కనపడుతుంది. మనుషులుగా పుట్టి పశువులుగా జీవిస్తున్న ఈ మానవుణ్ణి
దేవుని యొద్దకు రాక పాపములో జీవిస్తూ ఉన్న ఈ మానవుణ్ణి రక్షించడానికి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. ఇలాంటి పశువుల్లాగా బ్రతుకుతున్న ఇశ్రాయేలు సమాజాన్ని బాగు చేయటానికి, ఇశ్రాయేలు సమాజాన్ని దేవుని వైపు మళ్లించడానికి ఆమోసును దేవుడు పిలిచాడు. ఆమోసు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీలకు నా ప్రవచనం చెప్పు, నా వాక్యం చెప్పు. ఆమోసు ఏమన్నాడు అక్కడ? ఇశ్రాయేలీలను గూర్చి ఇక్కడేమన్నాడు? మేడి పండ్లు ఏరుకొనుచు నేను ఉన్నప్పుడు నా మందలు నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పమని నాతో సెలవించెను. ఎవరికి చెప్పండి? దేవుని జనాంగమే ఇశ్రాయేలీలు. వారికి నా గురించి చెప్పు, రాబోయే ఉగ్రతను గురించి చెప్పు, రాబోయే శిక్షణ గురించి చెప్పు. ఈ మనుషులు ఎలా ఉన్నారు అంటే మేడి పండులాగా ఉన్నారు. పైకి భక్తిని నటిస్తూ ఉన్నారు, లోపల దాని శక్తిని ఆశ్రయించలేదు. పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు ఒకటి. రెండోది, పైకి భక్తిగా కనపడుతున్నారు, పైకి నీతిమంతులుగా కనపడుతున్నారు, పైకి ప్రార్థనా పరులుగా కనపడుతున్నారు. కానీ వారి జీవితాలు చాలా భయంకరంగా ఉన్నాయి. మీరు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఒక్క నిమిషం. 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినయుందురు. ఆగండి. పైకేమో భక్తి కలిగిన వారుగా ఉన్నారు, ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించే జీవితంలో లేరంట. మీరు 3వ అధ్యాయం 1వ వచనం చదివితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. అంత్య దినాలు ఇవి, అపాయకరమైన కాలము వచ్చును. ఏమైనా కొన్ని కంట్రోల్ చేయండి. అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చును. చూడండి అక్కడేమన్నా, ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు. ఈ రోజున ఎలా ఉన్నారు? స్వార్థంతో బ్రతుకుతున్నారు. తన లాభమే కానీ ఇతరుల గురించి ఆలోచించరు. దేవుని ప్రజల గురించి, పిల్లల గురించి ఆలోచించరు. చూడండి, బింకములాడువారు, స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు. ధనాపేక్ష, ధనమే ముఖ్యం. అరే, పరలోకానికి వెళ్ళటానికి ధనం కాదు, పరలోకానికి వెళ్ళటానికి నీ ఆత్మీయ జీవితం ముఖ్యం. ఈ లోకంలో కొద్ది దినాలే ఈ ధనము ఉపయోగపడేది. ఇప్పుడు లోకంలో మనం తినటానికి, ఉండటానికి ఉంటే చాలు. కానీ ధనం మీద ఆపేక్షతో తమ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. బింకములాడువారు. ఇంకా ఎవరంటే అహంకారులు. చాలా మందికి అహంకారం, తనకున్న ఉద్యోగాన్ని బట్టి, తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న పదవులను బట్టి అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు కృపనిస్తాడు. అహంకారం తొలగిపోవాలి. నాకేంటి, నన్నెవడు అడుగుతాడు, నేను ఎట్ట ఉంటే అసలు నా దగ్గరికి వచ్చి అడిగే ఆ దమ్ము వాళ్ళకుందా? అడిగితే నీకేందయ్యా, నా ఇష్టం అని చెప్తాను.
దేవుని చిత్తానికి లోబడకుండా, దేవుని ఇష్టానికి లోబడకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని యందు ఆనందించకుండా, లోకము యందు ఆనందిస్తూ అహంకారంగా బ్రతుకుతున్న క్రైస్తవ జనాంగము హెచ్చరిస్తున్నాడు వారిని. చూడండి, వారు పాడైపోతున్నారు. మొదట భక్తిగానే ఉన్నారు, తర్వాత వారు దాని శక్తిని ఆశ్రయించకుండా జీవిస్తున్నారు. గలతీలు కూడా అలాగే. వాళ్ళు ఎన్నో శ్రమలు పడ్డారు, కష్టాలు అనుభవించారు, దేవుని కొరకు ఎన్నో నిందలు అనుభవించారు. కానీ చివరికి వారు శరీరానుసారులుగా తేలిపోయారు. తప్పుడు బోధలు విన్నారు, తప్పుడు మాటలు విన్నారు, వారు శరీరానుసారులు అయిపోయారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, గలతీలకు ఇది ఇట్లాగే ఉంచండి. గలతీలకు రాసిన పత్రికలోనికి రండి, కొంచెం వెనక్కి తిప్పండి పేజీలు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతారా? వారు మొదట వ్యర్థముగానే ఇన్ని కష్టాలు మీరు అనుభవించారా? అది నిజముగా వ్యర్థమగునా? మొదట నీవెన్నో కష్టాలు అనుభవించావు, మొదట నీకెన్నో బాధలు, అయినా దేవుల్లో నిలబడ్డావు. ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, అయినా దేవుల్లో నిలబడ్డావు. కానీ ఇప్పుడు కాస్త డబ్బు రాగానే, కాస్త పదవి రాగానే, కాస్త ఉన్నతమైన స్థితికి వెళ్ళగానే నువ్వేం చేస్తున్నావు? తేలిపోయావు. ఆ మొదట భక్తి లేదు, ఆ మొదటి విశ్వాసం లేదు, ఆ మొదటి కన్నీరు లేదు, ఆ ఆప్యాయత లేదు, ఆ ఆరాధన లేదు, ఆ దేవుని యందు ఆసక్తి లేదు. ఇప్పుడు మీకు నిర్లక్ష్యం వచ్చేసింది. ఇప్పుడు మీకు ఏమొచ్చింది? నిర్లక్ష్యమే వచ్చేసింది. వాదమేయమనే మనస్సాక్షి. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, చూడండి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే ఏముంది అక్కడ? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. ఎలా ఉన్నారంట? మనుషులకు కనపడవాలననే భక్తి, దేవునికి కనపడాలని కాదు. మనుషుల ఎదుట భక్తిని ప్రదర్శిస్తున్నారు. అయ్యో ఎంత భయంకరము, ఎంత భయంకరం! లోపలంతా యుక్తి, పైకి భక్తి. మేడు పండు చూడు, మేలిమయ్యుండు, దాని పొట్ట విప్పు చూడు, పురుగులుండు. పైన మేడు పండు ఏ విధంగా మేలిమిగా బంగారముగా కనపడుతుందో అలాగే ఈరోజు విశ్వాసులు కనపడుతున్నారు. భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని విశ్వాసులు కనపడుతున్నారు. ఏమండి, వింటున్నారా? జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. మనుషులు ఎలా ఉన్నారంట? పైకి భక్తి పరులుగా ఉన్నారు, బింకములాడువారు, అహంకారులు. ఇంకెవరంట? తల్లి తండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులు చెప్పిన మాట వింటలేదు. వాళ్ళు చెప్పిన మాటే తల్లిదండ్రులు వినాలని ఆశిస్తున్నారు. ఆశిస్తటం కాదు, నెరవేర్చుకుంటున్నారు. మనమేంటి, మన కుటుంబం ఏంటి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామనే ఆలోచనలు పిల్లలకు తెలియట్లేదు. తెలియకపోవటానికి కారణం తల్లిదండ్రులే.
వారిని మొదటి నుంచి భక్తిలో పెంచలేదు, విశ్వాసంలో పెంచలేదు, వాక్యంలో పెంచలేదు. ఏమండి, అన్న తన కుమారుణ్ణి చిన్నప్పుడే, బాలుడిగా ఉన్నప్పుడే ప్రవక్త దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆ సమూయేలు, అన్న కుమారుడైన సమూయేలు ఏమండి నమస్కారం, సాష్టాంగపడ్డాడు, దేవుణ్ణి ఘనపరిచాడు. అలా స్థితి ఎందుకు వచ్చింది? ఆ పరిస్థితి ఎలా వచ్చిందంటే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను చిన్నతనం నుంచి కూడా వాక్యములో, భక్తిలో పెంచారు. మరి నువ్వు ఎలా పెంచుతున్నావు నీ పిల్లల్ని? నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? వారు పెద్ద అయిన తర్వాత ఏమైపోతారు? వాళ్ళు నీ మాట వినరు. తల్లిదండ్రులకు అవిధేయులు. నా తల్లి, నా తండ్రి నన్ను ఇంతగా ప్రేమించి పెంచారే, నా కొరకు కష్టపడ్డారనే కృతజ్ఞత వారికి లేదు. వారు అపవిత్రులైపోయారు. వారు కోరుకున్నదే వారు చేస్తున్నారు. తల్లిదండ్రులారా, మీరు పైకి భక్తిగా కనపడుతున్నారు. మీ ఇంటిలో ఉన్న చూడండి, ఆ అక్రమం, క్రమము లేని, భక్తి లేని స్థితిని మనుషులకు కనపడకూడదని కవర్ చేసుకుంటున్నారు. చూడండి, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, మంచివారిని ద్వేషించేవారు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఇప్పుడు వీళ్ళ గురించి ఏంటి? పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారయుందురు. ఇట్టి వారికి విముఖుడవయుండుము తిమోతి. ఇట్టి వారితో నువ్వు స్నేహం చేయొద్దు. ఇట్టి వారిని అసలు ఒప్పుకోవద్దు. వారి పాపాన్ని ఖండించు. పాపభరితులై, 6వ వచనంలో ఉంది, పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ హల్లెలూయా, ఏముంది అక్కడ? ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. అవిధేయులు, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మాయిని కొంచెం కంట్రోల్ చేయండి, ఇక్కడ రికార్డ్ అవుతుంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం పైకి భక్తి కలిగిన వారముగా ఉండొద్దు. పైకి భక్తి, లోపల యుక్తిగా ఉండొద్దు. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 50వ వచనాన్ని ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 50వ వచనం చూస్తే ఏముంది అక్కడ? చూడండి, అక్కడ పౌలు బర్నబాల మీదకి ఏమిటంట, మీరు 40 ప్రభువాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించను కానీ యూదులు భక్తి మర్యాదల గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి హింస కలుగజేసి వారికి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎవరిని భక్తి మర్యాదల గల స్త్రీలను అంటే వీళ్ళు అసలు నటిస్తున్నారని అర్థం. ఎక్కడుంది వీళ్ళు భక్తి? దేవుని సేవకుల మీదకి రేపి వాళ్ళు పంపిస్తుంది. అంటే వీళ్ళు భక్తి కలిగినట్లుగా నటిస్తున్నారు అంతే. ఏమండి, మనం జ్ఞాపకం చేసుకుంటే యూదులు, అన్యజనులేమో దేవుని అంగీకరిస్తున్నారు, అన్యజనులేమో దేవుని మాటకు లోబడుతున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు. 46వ వచనం, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లని
దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. మొదట ఈ మీకు అంటే అన్యజనులకు కాదు, ఇశ్రాయేలీయులకు, యూదులకు, ఈనాడు క్రైస్తవులకు వాక్యం చెప్తున్నాం. చూడండి, ఎక్కడ చూసినా మందలుగా, గుంపులుగా, ఎక్కడ మీటింగ్ పెట్టినా వస్తారు. ఏం మీటింగ్ అంటే బాగా చక్కగా చెప్పాలి, ఏమండి, ఎన్న పూసినట్లుగా చెప్పాలి. పై పూత బోధలు చెప్తే జనాలు గుంపులుగా వస్తారు. పాపాన్ని ఖండించి పరిశుద్ధంగా జీవించండి, నీ లోపాలను ఎత్తి చూపిస్తే ఇష్టం ఉండదు. ఆయనని విమర్శిస్తున్నాడంట. అది విమర్శ కాదు, అది దేవుడు నీ కొరకు ఇస్తున్న వర్తమానం. ఏదో ఆశీర్వాదం కోసం, నీ ఇల్లు బాగుపడాలి, నీకు ఉద్యోగం రావాలి, నీకు అది కావాలి, ఇది కావాలి, దేవుడు నిన్ను బలంగా ఆశీర్వదిస్తున్నాడని డబ్బు గురించో, ఆస్తుల గురించో, ఏటి గురించో చెప్తామంటే నీకెంతో ఆనందంగా ఉంటుంది. బైబిల్లో లేని విషయాలను ఏమండి తీసుకొచ్చి గారడీ విద్యలాగా బోధిస్తూ ఉంటే నీకు చాలా ఆనందంగా ఉంటుంది. గారడీ వాడు చెప్పినట్లుగా చెప్తా ఉంటే గుంపులుగా ఉంటారు. అక్కడ నీకేమీ నొప్పి తగలకూడదు. నీ ఇంటికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడు, నీ ఇల్లు చూసి నేను చెప్పగలమంటాను కొంతమంది. దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించాడని చెప్తాడు, కానీ నీ పాపాన్ని గురించి హెచ్చరించరు, నీ బ్రతుకును మార్చుకోమని చెప్పరు. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి బోధలు ఈనాటి ఎక్కువగా ప్రబలుతూ ఉన్నాయి, లోక సంబంధమైనవి. పౌలు బర్నబాలు పాపాన్ని గురించి హెచ్చరించినప్పుడు, ఖండించినప్పుడు అక్కడ ఇశ్రాయేలీల్లో, ఆ హెబ్రీల్లోనే, ఆ యూదుల్లోనే కొంతమంది స్త్రీలను లేపి పౌలు బర్నబాలను బాధ పెట్టినట్లుగా, విసిగించినట్లుగా మనకు కనపడుతుంది. హింస కలుగు చేసినట్లుగా కనపడుతుంది. వారి పాల ధూళి అక్కడ దులిపివేసి వారు వెళ్ళిపోయిన సందర్భం కనపడుతుంది. ప్రియులారా, కనుక జ్ఞాపకం చేసుకుందాం, ఈయన మేడి పండ్లను ఏరుకుంటున్నాడు. మేడి పండ్లు లాంటి జీవితము కలిగిన ఇశ్రాయేలీలను హెచ్చరించడానికి దేవుడు ఈ మేడి పండ్లు కాదయ్యా, ఈ మేడి పండ్లు లాంటి మనుషులు ఉన్నారు ఇశ్రాయేలీలు, వారికి పోయి ప్రవచనం చెప్పు, వారికి పోయి హెచ్చరించు, వారి మీదకి రాబోయే దుర్గతిని వారికి ప్రకటించు. యోధా ప్రాంతంలో నుండి ఆయన బయలుదేరి ఇశ్రాయేలు దేశానికి వచ్చారు. అక్కడ కనపడుతుంది, పైకి భక్తిగానే ఉన్నారు, బలులు అర్పిస్తున్నారు, కానీ భక్తి లేదు. మీరు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం కూడా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదివితే ఏం కనపడుతుంది? సరే, 2వ వచనం మొదటి నుంచి చదువుతా. 2వ అధ్యాయం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, ఏమా దుష్టత్వము, ముందు దుష్టత్వము ఉందా మీలో? దుష్టత్వం లేదా కపటము, సమస్తమైన కపటముగా మాట్లాడే మాటలు. తర్వాత వేషధారణ, భక్తి వేషం, భక్తి ముసుగు, ప్రార్థన ముసుగు. పేతురు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు చూడండి. మొదటి అధ్యాయము
మీరు మొదటి వచనం నుంచి యేసు క్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారైన విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. చూడండి, దేవుని ఎరిగిన వారికి రాస్తున్నాడు. పేతురు పత్రిక ఏమంటున్నారు? మీరు దేవుని ఎరిగారు, మీరేం చేయాలా? మీరు సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలా, సమస్తమైన కపటాన్ని వదిలిపెట్టాలా, వేషధాలను వదిలిపెట్టాలా, అసూయను వదిలిపెట్టాలా, సమస్త దూషణ మాటలు వదిలిపెట్టాలా. అవును. ఆ తర్వాత అంటాడు, నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించండి. అంటే ఆ పాలు ఏమిటంటే వాక్యమును ఆపేక్షించండి. హలో, మీరు వాక్యాన్ని ఇష్టపడండి, వాక్యమందు సంతోషించండి, లోకమందు కాదు. ఎక్కడ సంతోషం? వాక్యమందు సంతోషించండి. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకున్నాం. పశువుల కాపురైన ఆమోసు చూడండి, ఈ యొక్క వాక్యము, ఈ గ్రంథము రాసిన ఆమోసు ఎలాంటి వాడంటే పశువులను కాస్తున్నాడు. పశువుల లాంటి మనుషులను రక్షించడానికి మన ప్రభు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. మేడిపండు లాంటి ఈ మనుషులను మార్చడానికి ప్రభు యేసుక్రీస్తు వచ్చాడు. అదే కోవలో ఆమోసు కూడా అలాంటి జీవితాలు కలిగిన వారిని రక్షించడానికి, కాయటానికి పిలువబడ్డాడు. ఆమోసు పశువుల కాపరి. ఆమోసు చాలా భక్తి కలిగిన